ఒకసారి శ్రీనివాస్ రెడ్డి గారు చూస్తున్నారు 12,600లకు పైగా మెజారిటీ. మీరు ఎక్స్పెక్ట్ చేసే మెజారిటీ అనేది ఫైనల్ మెజారిటీ నెంబర్స్ ఎంత వస్తాయి? ట్రెండింగ్ ఒకటి అర్థమవుతుందండి చాలా స్పష్టంగా. రౌండ్ కి ట్రెండింగ్ అనేది కొనసాగుతుంది. ఇంత ముందు నేను చెప్పాను, హైదరాబాద్ లో మేయర్ సీట్ ని కైవసం చేసుకోబోతున్నాము రాబోయే మేయర్ ఎన్నికల్లో. ఎందుకంటే గతంలో సికింద్రాబాద్ బై ఎలక్షన్ లో గెలిచాము, ఇప్పుడు కూడా మరి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో గెలవబోతున్నాము. ఖచ్చితంగా హైదరాబాద్ ఏదైతే ఉందో ఆ 150 డివిజన్ లో కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పాగా వేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే గతం వేరు నుంచి చాలా భిన్నంగా ఉంది. మీరు కూడా అంటే బీఆర్ఎస్ ప్రధానికంగా కూడా వీక్షకులు కూడా ఒక భిన్నంగా ఆలోచించాలి. గతంలో ఏంటంటే అప్పుడు టీఆర్ఎస్ 2014 అధికారంలోకి వచ్చింది, ఆ ట్రెండ్ కొనసాగింది తప్ప తర్వాత ఎప్పుడైతే రాను వాళ్ళ 10 ఏళ్ల పాలనలో అరాచకాలు గానీ, దోపిడీ గానీ, ప్రాజెక్టుల వైఫల్యాలు గానీ అవన్నీ చూసిన తర్వాత జనాలకి ఆటోమేటిక్ గా తేడా వచ్చింది. మీరు చూడండి, ఆ తర్వాత బై ఎలక్షన్ లో మాక్సిమము ఏ ఎన్నికైనా కాంగ్రెస్ పార్టీ విజయం అన్నట్టు ఉన్నది ఆల్మోస్ట్. సో ఇక్కడ మనం గతంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ చూసాము, మరి ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నటువంటి జూబ్లీహిల్స్ చూసాము. అంటే రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పాగేయటం మొదలుపెట్టింది. ఇది రెండు అంటే గతంలో ఉమ్మడి జిల్లాల పరంగా మనం మాట్లాడుకున్నట్టయితే ఖచ్చితంగా ఇది మేయర్ కి మా కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠం దక్కించుకోవడానికి ఇది శుభ పరిణామంగా, ఇది ఒక ఎంట్రీ గేట్ గా మేము ఖచ్చితంగా భావిస్తున్నాం. ఎందుకంటే మనం ఒక రౌండ్ కూడా కాదు, ఇప్పుడు వాస్తవంగా కొన్ని గతంలో వాళ్ళకు ఈ బోరపంట ప్రాంతాలు కొన్ని ప్రాంతాలలో ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఆధిపత్యం ఉన్నా కూడా వాళ్ళు అన్ని చూసుకున్నట్టయితే ప్రతి ఏరియా అంటే రహమత్ నగర్ కావచ్చు, మోతీ నగర్ కావచ్చు, బోరపంట, యాంగలవ్ నగర్, యూసఫ్ కూడా 7 డివిజన్లు ఉన్నాయి అక్కడ. మొత్తం ప్రతి డివిజన్ లో ప్రతి రౌండ్ లో మొత్తం 10 రౌండ్లలో రౌండ్ కి ఆధిపత్యం స్పష్టంగా కనపడుతుంది. అది స్వల్పమా ఎంతో కొంత అయితే ఆధిపత్యం కనపడుతుంది. జనరల్ గా ఏంటంటే ఇప్పటికే 12,651 ఓట్లు వచ్చింది, అంటే జస్ట్ 5 రౌండ్లు. మరి 2 రౌండ్ కొనసాగుతుంది. మీరు అన్నట్టుగా ఇది మా రేవంత్ రెడ్డి గారు కూడా ఎక్స్పెక్ట్ చేసి చెప్పారు. ఖచ్చితంగా గెలుపు అనేది కంపల్సరీ మేము లెక్కేసుకున్నాం. నేనైతే చాలా స్పష్టంగా మీకు చెప్తున్నా, జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలుపు అనేది చాలా క్లియర్ గా ఉంది మాకు లెక్క. కాకపోతే ఓట్లు ఎన్ని వస్తాయనే దానికి మనకు ఆటోమేటిక్ గా అఫీషియల్ గానే కదా లెక్క అనేది, అంతవరకు అయితే గ్యారెంటీ ఉంది. మెజారిటీ కోసం మేము ఆలోచించడం తప్ప మాకు ఎక్కడ కూడా ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే కేటీఆర్ గారు చాలా దిట్ట సోషల్ మీడియాలో ఇట్లా మ్యానిపులేట్ చేయడం, మేనేజ్మెంట్ చేయడం, సోషల్ మీడియా అవావా చేయడం, హంగామా చేయడం ఫస్ట్ నుంచి కూడా మనం చూస్తున్నాం. గతంలో చాలా సార్లు కూడా చూసాం. ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా సోషల్ మీడియాలో చాలా మ్యానిపులేట్ చేయగలుగుతారు. మీరు ఒకటి గమనించారో లేదు, మనం ఎక్కడ సోషల్ మీడియాలో సర్వే చూసినా కూడా బీఆర్ఎస్ కనపడేది. నేను కూడా ఆశ్చర్యపోయాడు, ఏంటి ఇంత అంటే వాళ్ళు సోషల్ మీడియాని మ్యానిపులేట్ చేస్తారు ఆటోమేటిక్ గా. వేల లైఫ్ వచ్చేస్తాయి. అబ్జర్వేషన్ చెప్తున్నా, రాజకీయంగా కాకుండా మనం గమనించండి. మీరు ఏ సోషల్ మీడియా సర్వేలు చూడండి, ఎలాంటి యూట్యూబ్ ఛానల్ చూడండి, మొత్తం 90% సర్వేలు బీఆర్ఎస్ కి ఉంటాయి. ఎంత ఉంటాయి అంటే అసలు కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి ఆ సర్వే పోలింగ్ చూస్తే మనం ఏంటి అసలు నక్కకి నాకు అనుకున్న తేడా ఉంటది. అదేంటంటే హ్యాండిల్స్ వాళ్ళు డీల్ చేసుకుంటారు, ఆ గ్రూప్ లో పెట్టుకుంటాం అంటే కథంగా వాళ్ళందరూ దాంట్లోకి వెళ్ళడం, పొడవమని లైక్ కొట్టడం చేస్తుంటారు. అదేంటంటే కాంగ్రెస్ పార్టీ ఉండదు. ఎందుకంటే మనం యథార్థంగా ప్రజల్లోకి పోవాలి, వాళ్ళ సర్వే వాళ్ళది ఎందుకు తెలుసుకునే ప్రయత్నం మేము చేస్తాం తప్ప ఇక మనం అటు చేసుకోవడం వల్ల మనం మోసం చేసుకున్నట్టు తప్ప ఏముంటది అలా మ్యానిపులేట్ ఎట్లా అవుతారు ప్రజలు? అంత ప్రజానికం, పైగా హైదరాబాద్ మహానగర ప్రజానికం చాలా తెలివికల వాళ్ళు. ఇవాళ ఓటేసే నాడి, ఓటర్ యొక్క నాడి గాని నేను ప్రత్యక్షంగా విద్యార్థి రాజకీయాలను చూసుకుంటూ చాలా స్పష్టంగా ఉన్నారు. మనం అనుకున్నంత కన్ఫ్యూజ్ ఎవరు లేరు, చాలా స్పష్టంగా ఉన్నారు, అన్ని అర్థమవుతున్నాయి. ఇవాళ హైదరాబాద్ లో కానీ రంగారెడ్డి జిల్లాలో కానీ కాంగ్రెస్ పార్టీ బాగా వేసింది. ఖచ్చితంగా హైదరాబాద్ మేయర్ మేము దక్కించుకోబోతున్నాం, చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఇది మా కాంగ్రెస్ పార్టీకి బీహార్ అప్డేట్ ఇస్తాను.